బ్లౌజ్ చూసారా అండి ఎంత బాగా హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ ప్లస్ గుర్త్ అనేది వచ్చిందో చూడండి. రెండు హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఇట్లా ఇంత పర్ఫెక్ట్గా రావడానికి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి, నేనైతే 4 లేయర్ కింద హ్యాండ్స్కి కట్ చేయడానికి వేసుకున్నాను. క్లాత్ అనేది వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉండడానికి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకున్నాను. అదంతా వేస్ట్ అండి, వేస్ట్ కిందనే పోతుంది. ఆ తర్వాత ఇంకొక లైన్ అనేది గీసుకున్నాను. చూడండి, అది వచ్చేసి 1/2 ఇంచ్ నేను ఖర్చుల కోసం తీసుకున్నానండి. 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత ఉందనేది అంత కరెక్ట్గా కొలత చూసుకొని మనం అనేది మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ అనేది నేను ఖర్చుల కోసం తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఒక మంచిగా డ్రా అనేది చేసుకోవాలండి. స్ట్రైట్గా చేసుకున్న తర్వాత నేను చూడండి హ్యాండ్ లూజ్ తీసుకున్నాను. లూజ్ అనేది నాకు ఎంత వచ్చిందనేది మీరు టేప్ పెట్టైనా తీసుకోవచ్చు, ఆది బ్లౌజ్ తోటి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ తోటే తీసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను సైడు స్టిచ్ల కోసం ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నానండి. మీరు ఇష్టము 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ సైడు లోపల సైడ్ నుంచి హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచ్ అనేది తీసుకున్నానండి. 3 ఇంచ్ తీసుకున్న తర్వాత 2 ఇంచ్ ఖర్చుల కోసం మనం తీసుకున్నాం కదా, 2 ఇంచ్ తీసుకోవాలి. కింది నుంచి తీసుకున్న తర్వాత పైన నుంచి 1 ఇంచ్ అని వదిలేసుకున్న తర్వాత ఇక్కడ కింది చంక డౌన్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది పైనకి అనేది డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఆ 1 ఇంచ్ నుండి ఈ 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు మనం కరెక్ట్గా అనేది చిన్నగా మార్క్ ఇస్తాం కదా, మార్క్ ఇచ్చుకోండి. ఫస్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మార్క్ ఇచ్చుకున్న తర్వాత మంచిగా డ్రా అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కట్ చేసుకుని ఉంటాం కదండి, దాని బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ అది చంక ఉంటుంది కదండి, ఆ చంకది హ్యాండ్ డౌన్ అనేది తీసుకుంటాం కదా, ఆ డౌన్ ఆ చంక కరెక్ట్ వచ్చిందా లేదా అని ఒకసారి బ్లౌజ్ చంక అనేది కొలుచుకోవాలండి. కొలుచుకున్నప్పుడు మనకు కరెక్ట్ వస్తుంది కదా, అప్పుడు మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒకవేళ సరిపోలేదు, హెచ్చు తగ్గులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఇంకా కొంచెం క్లాత్ జరుపుకొని అనేది కట్ చేసుకోవాలి, లేకపోతే జాయింట్ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత హ్యాండ్ డౌన్ కోసం లోతు కోసం ఫ్రంట్ లోతు కోసం 1/2 ఇంచ్ అనేది తీసుకున్నానండి. నేను తీసుకొని డ్రా అనేది చేసుకొని నేను కట్ చేస్తున్నాను. చూడండి ఎట్లా కట్ చేస్తున్నా అనేది కట్ చేసుకుంటున్నాను నీట్గా. అప్పుడే టాకలు అనేది ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకున్నట్టయితే మనకు ఫ్రంట్ పార్ట్ అది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ టక్స్ అనేది ఇచ్చుకోలేదనుకో మనకు కొంచెం మళ్ళీ హ్యాండ్ పెట్టుకొని ఇతలది అవతలదా అని మళ్ళీ అట్లా చూసుకోవాల్సి వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. ముందే టక్స్ అనేది ఇచ్చుకుంటే ఈజీగా అనేది ఉండిపోతుందండి. ఆ తర్వాత నేను ఎక్స్ట్రా కొంచెం క్రాస్ల కోసం అని తీసినాను కదా, అది అనేది కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి నేను ఎట్లా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానని. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక జాయింట్ అనేది చేసుకున్నానండి. ఈ హ్యాండ్కి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఉందండి, అందుకోసము నేను లాస్ట్కి ఒక స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత నేను కట్ వర్క్ డిజైన్ ఉల్టా వేసేసి దానిపైన ఎట్లా కట్ వర్క్ డిజైన్ వచ్చింది అనేది అట్లాగే నేను పాదం కిందికి సూది కిందికి దించుతూ పాదం పైనకి ఎత్తుతూ నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకున్నానండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ మొత్తం కట్ చేసుకొని మంచిగా నీట్గా కచ్చకాలని ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత తిప్పేసినట్టయితే మనకు నీట్గా అనేది తెలుస్తుందండి. చూడండి నేను తిప్పేసి దానిపైన ఇంకొక స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నాను అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే అప్పుడు మనకు కట్ వర్క్ డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఇట్లా అనేది మీరు స్టిచ్చింగ్ చేసుకోండి కట్ వర్క్ డిజైన్ వచ్చినప్పుడు. ఒకవేళ మీరు టైలర్స్ అయితే మీరు ఎలాగ స్టిచ్చింగ్ చేస్తారనేది కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిన తర్వాత నేను పెద్ద కుట్టు పెట్టుకొని సైడ్ అన్ని జాయిన్ చేసుకుంటున్నానండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా క్లాత్ జరుపుకుంటూ మంచిగా నీట్గా అనేది జాయిన్ చేసుకోవాలండి.
జాయిన్ చేసుకొని సైడ్లో ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్కి అనేది బ్లౌజ్కి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసేదానికంటే ముందు నేను ఇక్కడ ఈ కట్ వర్క్ అనేది కొంచెం గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో నేను లేస్ అనేది జాయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది, నాకు అంత లుక్ అనిపించలేదు, అందుకనే నేను లేస్ వేస్తున్నాను. నేను బ్లౌజ్ నెక్ కూడా లేస్ అనేది వేసానండి, అందుకనే ఇక్కడ హ్యాండ్ కూడా లేస్ వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది లుక్ అని చెప్పేసి లేస్ అనేది వేసాను.